నమస్తే, నేను మీ యష్మిత. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ జీవన యోగా కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. చూస్తున్నారా చుట్టుపక్కన ఎలా ఉందో? మనకు కనిపించే దేవుడే సూర్యుడండి. దానికోసం మనము రోజు పొద్దున్న లేచి సూర్య నమస్కారం చేయడం, సూర్యుడికి అంజలి అర్పించడం వల్ల మన ఐ విజన్ కూడా మంచిగా అవుతూ అంటారు. సో మీరు రోజు స్నానం చేసిన తర్వాత సూర్యుడికి నమస్కారం చేసుకోండి. డి విటమిన్ కూడా మనకి సూర్యుడితోనే వస్తుందంటూ ఉంటారు. కాబట్టి మనం డైలీ 10 minutes పొద్దున లేకపోతే సాయంత్రం మీరు అలా సూర్యుడి దగ్గర 10 నిమిషాలు రోజు గడపండి. సో మనము ఇవాళ స్టార్ట్ చేసేద్దామండి. దానికి ముందు నేను ఇవాళ మీకు ఇంకా చాలా గొప్ప విషయాలు చెప్పాలనుకుంటున్నాను. మనము ఒక యాక్టివిటీ కూడా చేస్తామండి. ఇవాళ మనం చూస్తాము, మనం కరెక్ట్ బ్రీతింగ్ చేస్తున్నామో లేదో కూడా మనం అబ్జర్వ్ చేస్తాము. దానికి మనము ఫస్ట్ కూర్చుందామండి. ఫస్ట్ నేను మీకు యాక్టివిటీ చెప్తాను. ఒక డీప్ ఇన్హలేషన్, ఒక శ్వాస మీరు మంచిగా తీసుకుంటే మీ ఆరోగ్యాల్లో చాలా చేంజెస్ చూస్తారండి. టెన్షన్స్ కానివ్వండి అన్నీ పోతాయి. కాబట్టి మనం ఇవాళ ఎలా బ్రీతింగ్ చేయాలో చూసేద్దాం. దానికి ముందు మీరు ఒక పామ్ని మీ స్టమక్ దగ్గర, మీ కడుపు దగ్గర ఇలా పెడుతూ డీప్ ఇన్హేల్ అండ్ ఎక్స్హేల్, ఇన్హేల్, ఎక్స్హేల్. ఇప్పుడు మీకు ఒక చిన్న క్వశ్చన్ అండి. ఏంటంటే మీరు ఇన్హేల్ చేస్తే మీ పొట్ట బయటికి వస్తుందా, లోపలికి వెళ్తుందా? చాలా మందికి పొట్ట ఇన్హేల్ చేస్తే లోపలికి వెళ్తుందండి. కానీ యాక్చువల్గా మనకి పొట్ట బయటికి రావాలి. మీరు ఎప్పుడైనా గమనించుంటే చిన్నపిల్లలు ఎప్పుడైతే పడుకుంటారో వాళ్ళ పొట్టని మీరు ఎప్పుడైనా చూసారా అండి? వాళ్ళు ఇన్హేల్ చేస్తే ఒక బెలూన్ ఉంది, ఒక ఎగ్జాంపుల్ ఒక బుగ్గ ఉంది. ఆ బుగ్గకి మనము ఎయిర్ ఫిల్ చేస్తే ఆ బుగ్గ ఎక్స్పాండ్ అవుతుంది, ఎన్లార్జ్ అవుతుంది. ఎక్సేల్ చేసినప్పుడు అది దగ్గరకు అవుతుంది. అలానే మన పొట్ట కూడా బల్జ్ అవుతూ లోపలికి వస్తూ అలా ఉండాలి. కాబట్టి మీరు చూసుకుంటే మీరు ఎందుకు తప్పు చేస్తున్నారంటే మీ లైఫ్ స్టైల్ కూడా ఒక రీజనే అండి. మీ లైఫ్ స్టైల్ని, మీ బ్రెత్ని మీరు ఇలా చేయటం వల్ల ఏమవుతుందంటే మన ప్రాణశక్తిని మనము లైఫ్ స్పాన్ని మనము తగ్గించుకుంటూ వస్తాము. దానికోసం మీరు డైలీ పడుకొని మీ పామ్ని ఇలా పెడుతూ లేకపోతే ఒక బుక్ అయినా పెట్టి ఇన్హేల్ చేస్తూ మీ పొట్టని పైకి, ఎక్స్హేల్ చేస్తూ మీ పొట్టని లోపలికి ఇలా చేయడం మీరు 5 minutes డైలీ ప్రాక్టీస్లో ఇంక్లూడ్ చేసుకోండి. దానివల్ల మీరే చాలా బెనిఫిట్స్ చూస్తారు. సో ఇవాళ మనము వార్మప్ స్టార్ట్ చేసేద్దాము. ఇవాళ మనము వార్మప్ స్టార్ట్ చేసేద్దాము. దానికి మనం మళ్ళీ హ్యాండ్ సపోర్ట్ లేకుండా మనము నిల్చుంటాము. నిల్చొని మనము యోగిక్ జాగింగ్ చేస్తామండి. యోగిక్ జాగింగ్ ఎలా చేస్తాము అంటే మనము నార్మల్గా ఎలా అయితే జాగ్ చేస్తామో అలానే జాగ్ చేయండి. మీ మ్యాట్ మొత్తం జాగ్ చేయండి. మీకు ఇంకా మంచి ప్లేస్ ఉంటే ఆ ప్లేస్ మొత్తం కవర్ చేసేయండి. అలా మీరు యోగిక్ జాగింగ్ 2 to 3 minutes చేసి మన బాడీని వార్మ్ చేసుకున్నాము. ఎందుకంటే మనం ఆసనాస్కి మన బాడీ ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి. ఇవాళ మనము ఆసనా స్టార్ట్ చేసిద్దామండి. దానికి మనము ఫస్ట్ ఆసన మనం ఊర్ధ్వ తాడాసన చేస్తున్నాము. ఊర్ధ్వ తాడాసనకి మనము ఫస్ట్ తాడాసనలో వచ్చేసి ఇన్హేల్ చేస్తూ 2 చేతుల్ని ఇలా పైకంటూ ఇంటర్లాక్ చేస్తూ మనము మన టోస్ మీదికి వచ్చేస్తామని అర్థం. మన హీల్ని ఇలా పైకని వస్తాము. ఒక ఇన్హలేషన్లోనే ఇదంతా ప్రాసెస్ కావాలండి. దీనికి ఫోకస్, బ్యాలెన్స్ చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఒకవేళ మీరు ఇలా చేయలేకపోతే ఒక కాలుని 1 step లెగ్ బ్యాక్ చేస్తూ కూడా మీరు ఇలా చేయొచ్చు. మళ్ళీ ఎక్స్హేల్ చేస్తూ డౌన్ అవుతారు. చేయగలిగితే మీరు ఇలా చేస్తారు.
మళ్ళీ ఎక్స్హేల్ చేస్తూ మీరు డౌన్ అవుతారు. ఈ ఆసన ప్రెగ్నెంట్ ఉమెన్స్ మాత్రం అవాయిడ్ చేయండి, ఎందుకంటే మీరు బ్యాలెన్స్ తప్పిపోయినప్పుడు మీరు పడిపోయే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి అవాయిడ్ చేయడం మంచిది. కానీ మీరు బెనిఫిట్స్ చూసుకుంటే ఈ గుంత లేని వాళ్ళు, ఈ కాళ్ళకి గుంత లేని వాళ్ళకి దానికి ఫ్లాట్ ఫీట్ అంటారండి. ఆ ఫ్లాట్ ఫీట్ ఉన్న వాళ్ళకి మీరు ఎప్పుడైతే ఈ లెగ్ రేజెస్ చేస్తారో అప్పుడు మీకు ఆ గుంత వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి మీరు ఈ ఆసనాన్ని ఇంక్లూడ్ చేయొచ్చు. ఇంకొకటి చిన్న పిల్లలకి వాళ్ళు హైట్ ఇంక్రీజ్ అవ్వడానికి కూడా ఈ ఆసన చాలా మంచి ఆసన. సో మనము ఒక 3 to 4 times ప్రాక్టీస్ చేసేద్దాము. నాతో పాటు మీరు కూడా కలిసి ప్రాక్టీస్ చేయండి. తాడాసనకి వచ్చేస్తూ ఇన్హేల్ చేస్తూ మనం మన టోస్ మీదకి రావాలి. స్లోగా ఇన్హేల్ చేసి ఎక్స్హేల్ చేస్తూ హ్యాండ్స్ని రిలాక్స్ చేయండి. చూసారు కదండి, ఇది ఆసనాన్ని ఊర్ధ్వ తాడాసన అంటారు. సో మనము ఏ ఆసన అయినా చేసిన తర్వాత మీకు ఒకవేళ గ్యాప్ కావాలంటే కొంచెం టైం తీసుకొని నెక్స్ట్ ఆసనాకి వెళ్ళిపోవచ్చు, పర్లేదు, నాతో పాటు మీరు చేయండి. నెక్స్ట్ ఆసన మనము అశ్వసంచలనాసన చేస్తున్నాము. దానికి నన్ను ఫస్ట్ చూడండి ఎలా చేస్తున్నాను. ఫస్ట్ మనం తాడాసనకి వచ్చేసి ఈ కుడి కాళ్ళని ఇలా వెనక్కి తీసుకెళ్ళి కుడి కాళ్ళని ఇలా మనము మ్యాట్ మీద రెస్ట్ చేసేస్తామన్నమాట. చేసేసిన తర్వాత మన 2 చేతుల్ని ఇలా కిందికి పెట్టి మనము ఇన్హేల్ చేస్తూ మనము ముందుకి చూస్తాము. ఇక్కడ మన హిప్ని మనం ఇలా కిందికి పుష్ చేస్తామండి. ఇలా ఉండొద్దు, ఇలా ఉంటే మీకు బెనిఫిట్స్ ఏం రావు. మీరు ఇలా హిప్ని ఇలా కిందికి అంటూ ఐస్ క్లోజ్ చేసి అబ్జర్వ్ చేయండి. చాలా మంచి ఆసన అండి. మీ లోవర్ బ్యాక్ని స్ట్రెంథెన్ చేస్తుంది కాబట్టి మీరు ఇన్హేల్ చేస్తూ చెస్ట్ ఓపెన్ చేస్తున్నారు, ఎక్కువ అమౌంట్ ఆఫ్ ఆక్సిజన్ మీరు తీసుకోగలుగుతారు. దాని తర్వాత మెల్లగా మళ్ళీ ఎడమ కాలని ఇలా వెనక్కి తీసుకొని వెళ్ళి అధోముఖాకి వచ్చి మళ్ళీ కుడి కాలని కూడా మనము ఇలా ముందుకి తెచ్చుకుంటాము. మీకు మోకాల నొప్పులు ఉంటే ఈ ఆసన మీరు అవాయిడ్ చేయడం చాలా మంచిది. మీకు షోల్డర్ పెయిన్స్ కానివ్వండి, రిస్ట్ పెయిన్స్ ఉంటే కూడా మీరు అవాయిడ్ చేయొచ్చు. సో మళ్ళీ అధోముఖ ఎక్స్హేల్ చేస్తూ అధోముఖకి వచ్చి మళ్ళీ కుడి కాలని ముందుకి తెస్తూ అశ్వసంచలనాసన మనము చేద్దాం. ఈ మూమెంట్ని మనము ఒక 5 సార్లు రిపీట్ చేయండి నాతో పాటు. ఇన్హేల్ చేస్తూ లెగ్ని ముందుకి తేవండి, ఎక్స్హేల్ చేస్తూ మళ్ళీ లెగ్ని వెనక్కి తీసుకెళ్ళండి. ఒకవేళ కాళ్ళు ముందుకి రాకపోతే ఇలా చేయి సపోర్ట్ తీసుకొని ఇలా ముందుకి పెడుతూ హిప్ని ఇలా కిందికి పుష్ చేస్తూ ఐస్ క్లోజ్ చేయండి. స్లోగా మళ్ళీ లెగ్ని ముందుకి తెస్తూ స్లోగా ఇన్హేల్ చేస్తూ హ్యాండ్స్ అప్ చేసి ఎక్స్హేల్ చేస్తూ రిలాక్స్ అయిపోండి. చూసారు కదండి, ఈ ఆసన అశ్వసంచలనాసన మీరు డైలీ ప్రాక్టీస్లో ఇంక్లూడ్ చేయండి. ఫలకాసనకి మనము మళ్ళీ మన మ్యాట్ మీద మన పొట్ట మీద పడుకుంటామండి. సో ఇలా పొట్ట మీద ఇలా పడుకున్న తర్వాత మనం మన ఈ లెగ్ని ఈ టోస్ని ఇలా టక్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్ని ఇలా అప్ చేస్తూ మనము బాడీని ఒక 1 స్ట్రెయిట్ లైన్లో తీసుకొచ్చి మనము ముందుకి చూస్తాము. ఇక్కడ ఈ హిప్ని ఇలా పైకి ఇలా కిందికి కాకుండా ఒక స్ట్రెయిట్ లైన్లో పెడుతూ కోర్ని ఎంగేజ్ చేస్తూ ఐస్ క్లోజ్ చేస్తూ బ్రీత్ ఇన్ అండ్ బ్రీత్ అవుట్ చేయండి. ఈ ఆసన
మీకు షోల్డర్ కార్పల్ టనల్ సిండ్రోమ్స్ అంటారండి, వ్రిస్ట్ ఇంజరీ ఉన్న అలాంటి వాళ్ళు అవాయిడ్ చేయడం చాలా మంచిది. కానీ చూసుకుంటే మీ హ్యాండ్స్ని, మీ షోల్డర్స్ని, మీ ఆర్మ్స్ని చాలా స్ట్రెంథెన్ చేస్తుంది, మీ పొట్ట కండరాలని కూడా చాలా మంచిగా టోన్ చేస్తుంది. సో ఈ ఆసనాన్ని మనము ప్రాక్టీస్ చేద్దాము. ఒకవేళ మీరు ఇది చేయలేకపోయినా, మీరు ఫలకాసన్ చేయకపోయినా మనము టేబుల్ పోస్చర్లో కూడా స్టే చేయొచ్చు. దీని టేబుల్ పోస్చర్ అంటారండి. ఒకవేళ ఇది ప్రిపరేటివ్ పోస్చర్ కింద తీసుకుంటూ దాని తర్వాత ఒక లెగ్ స్ట్రెచ్ చేయడం, ఇలా కొద్దిసేపు ఉండటం, మళ్ళీ ఇంకో లెగ్తో చేయడం, తర్వాత 2 లెగ్స్ని వెనక్కి తీసుకొని వెళ్ళి ఫలకాసన్లో కూడా మీరు స్టే చేయొచ్చు. ఇలా మీరు డైలీ ఒక 2 minutes 3 minutes వరకు హోల్డ్ చేస్తే మీరే చూస్తారండి, మీ చేతుల స్ట్రెంగ్త్ని, మీ కోర్ స్ట్రెంగ్త్ని మీకే తెలియకుండా చాలా బాగా ఇంప్రూవ్ చేసుకుంటారు. ఈ ఆసన కూడా మీ ప్రాక్టీస్లో ఇంక్లూడ్ చేయండి. ఒకసారి నేను మళ్ళీ చేసి చూపిస్తాను మీకు. మళ్ళీ మనము పామ్స్ ఇలా పెడుతూ మన టక్ చేస్తూ ఇలా మనం బాడీ ఒక 1 straight లైన్లో తీసుకొని వచ్చి హోల్డ్ చేయండి. మీరు ఇలా డైనమిక్ మూమెంట్స్ కూడా చేయొచ్చండి, లేదా మీరు ఆసనాలో హోల్డ్ కూడా చేయొచ్చు. స్లోగా ఇన్హేల్ చేస్తూ వజ్రాసనాకి వచ్చేయండి. నెక్స్ట్ ఆసన చూసేద్దాము. నెక్స్ట్ ఆసన పేరు అర్ధ శలభాసన అండి. ఆ ఆసన కూడా మనము మన పొట్ట మీద ఇలా పడుకొని ఉండి చేస్తామని అర్థం. ఇలా మీరు పొట్ట మీద ఇలా పడుకున్న తర్వాత మీరేం చేస్తారంటే ఈ చేతులతో మీరు ఇలా ఫిస్ట్ చేస్తారని అర్థం. ఈ బొటన వేలని ఇలా లోపలికి తీసుకెళ్ళి ఈ 4 వేలని ఇలా మీరు ఒక ఫిస్ట్ కిందికి చేస్తూ మీరు ఇలా మీ తొడల దగ్గర పెడతారు. పెట్టిన తర్వాత మీ ఈ చిన్ని ఇలా మ్యాట్ మీదనే ఉంచుతూ ఇన్హేల్ చేస్తూ ఒక లెగ్ని మాత్రమే, అర్ధ కాబట్టి హాఫ్, మనం ఒక లెగ్తోనే చేస్తున్నాము. ఇన్హేల్ చేస్తూ మనం ఈ కుడి కాళ్ళని ఎంత వీలైతే అంత పైకి మనం తీసుకొస్తాము. మళ్ళీ ఎక్స్హేల్ చేసి డౌన్ చేయండి. ఇన్హేల్ చేస్తూ ఇంకొక లెగ్ని కూడా అప్ చేయండి. ఎక్స్హేల్ చేస్తూ డౌన్ చేయండి. ఈ ఆసన ప్రెగ్నెంట్ ఉమెన్ సైకిల్లో ఉన్నప్పుడు అవాయిడ్ చేయండి. మీరు చూసుకుంటే మీకు లోవర్ బ్యాక్ పెయిన్, ఏక్ ఏమన్నా ఉన్నా కూడా అది పోతుందండి. ఎందుకంటే ఇది లోవర్ స్పైన్ని ఇది స్ట్రెంథెన్ చేస్తుంది, మీ లెగ్ని టోన్ చేస్తుంది. కాబట్టి మీ బటక్స్ని కూడా మీరు స్క్వీజ్ చేసి అప్ చేస్తున్నారు కాబట్టి మీ లెగ్ మొత్తాన్ని టోన్ చేస్తుందండి. ఈ ఆసనాన్ని కూడా మీరు ఇంక్లూడ్ చేసేయండి మీ ప్రాక్టీస్లో. నాతో పాటు కలిసి మీరు చేయండి. స్లోగా మళ్ళీ పామ్స్ని ఇలా రెస్ట్ చేస్తూ రైట్ సైడ్ టర్న్ అయిపోతూ మీరు సుఖాసన్ పొజిషన్కి వచ్చేయచ్చండి. సూక్తబద్ధ కోణాసన.
సుప్త అంటే మనం పడుకొని బద్ధకోనాసన చేస్తున్నామని అర్థం. దానికి మనము మన స్పైన్ మీద పడుకుంటామండి. ఇలా పడుకున్న తర్వాత మనము 2 లెగ్స్ని ఇలా ఫస్ట్ అప్ చేస్తూ ఈ 2 దాన్ని ఇలా జాయిన్ చేయండి. ఈ అరికాలని ఇలా జాయిన్ చేస్తూ మీ నీస్ని ఇలా సపరేట్ చేస్తూ ఒక డైమండ్ షేప్లో మీ లెగ్స్ వచ్చేటట్టు చూసుకోండి. తర్వాత హ్యాండ్స్ని ఇలా ఓపెన్గా సీలింగ్కి పెట్టి మీరు ఐస్ క్లోజ్ చేస్తూ అబ్జర్వ్ చేయండి. ఈ ఆసన హిప్ ఇంజురీస్ ఉన్నవాళ్ళు మీరు అవాయిడ్ చేయడం మంచిది. ఇంకా మీ మోకాల నొప్పులున్నా అవాయిడ్ చేయండి. మీరు చూసుకుంటే మీ ఇన్నర్ థైస్ని చాలా మంచిగా స్ట్రెచ్ ఇస్తుంది, ఓపెన్ చేస్తున్నాం కాబట్టి మీ హిప్ని మీకు స్ట్రెస్ లెవెల్స్ ఏమన్నా ఉన్నా అవి పోతాయండి. మీ స్ట్రెస్ లెవెల్స్ని తగ్గిస్తుంది. మెన్స్ట్రువల్ సైకిల్లో ఉంటే మెన్స్ట్రువల్ పెయిన్స్ క్రాంప్స్ ఉన్నప్పుడు కూడా మీరు ఈ ఆసనాన్ని ఇలా హోల్డ్ చేస్తూ 2 minutes వరకు ఉండొచ్చు. తర్వాత మీరు ఒక చిన్న మూమెంట్ కూడా ఇక్కడ చేయొచ్చండి. ఇలా లెగ్స్ని టుగెదర్ తెస్తూ ఇలా కింద వైపు ఇలా ఇన్హేల్ చేసి అప్ చేసి ఎక్స్హేల్ చేస్తూ ఇలా డౌన్ చేయండి. ఒక చిన్న మూమెంట్ ఇచ్చినా ఇక్కడ మీకు ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది కాబట్టి మీరు ఈ మూమెంట్ని ఒక 10 times చేయండి. తర్వాత స్లోగా అప్ చేసి లెగ్ని రిలాక్స్ చేస్తూ రైట్ సైడ్ నుంచి మనము మెల్లగా లేయడానికి చూడండి. చూసి సుఖాసన్ పొజిషన్కి వచ్చేయండి. సో చూసేసారు కదండి, ఇవాళ ఈ ఆసనాస్ మనం ప్రాక్టీస్ చేసేసాము. డైలీ మీ ప్రాక్టీస్లో ఇంక్లూడ్ చేసేయండి. చాలా ఫ్లెక్సిబుల్గా మీరే అవుతూ ఉంటారు, మీరు చూస్తూ ఉండొచ్చు. ఇవాళ మీకు ఒక చిన్న సలహా అండి. మీకు ఈ సలహా చెప్పే ముందు మీకు ఇంకొక మాట నేను చెప్పాలనుకుంటున్నాను. మీ మౌత్లో ఒక బ్యాడ్ ఆర్డర్ అంటే బ్యాడ్ స్మెల్ కానీ ఏమన్నా వస్తే అలా అంటే మీ బాడీలో టాక్సిన్స్ ఉన్నాయని అర్థం. అప్పుడు ఈ సలహా మీరు చేయకుండా ఉండటమే మంచిదండి. ఒకవేళ మీకు ఏ స్మెల్ లేకపోతే పడుగడుపున పొద్దున లేచిన తర్వాత మనము వాటర్ తీసుకోవడం వల్ల ఆ సలైవా ఏదైతే ఉందో ఆ సలైవా వల్ల మన డైజెషన్ చాలా మంచిగా ఇంప్రూవ్ అవుతుంది, మీ ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తుందండి. అందరూ అంటూ ఉంటారు బ్రష్ చేస్తేనే మనం అన్నం తినాలి, బ్రష్ చేస్తేనే మనం వాటర్ తాగాలి అని అంటూ ఉంటారు. కానీ స్మెల్ ఒకవేళ బ్యాడ్ స్మెల్ ఏమైనా మీరు చూస్తుంటే టాక్సిన్స్ ఉన్నాయి అర్థం. అప్పుడు మీరు చేయకండి, లేదా మీరు చేయొచ్చు. ఈ చిట్కాని మీరు ఫాలో అవుతారని అనుకుంటూ మళ్ళీ రేపు కలుద్దాం.